ప్రియా న్యూస్ ఛానల్ వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగల యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అనేది పల్లె ప్రాంతాల్లో చాలా అద్భుతంగా అట్టహాసంగా జరుపుకునేటువంటి 3 రోజుల పెద్ద పండుగ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మన తెలుగు సాంప్రదాయ పండుగల్లో సంక్రాంతికి మాత్రం ఒక మంచి ప్రాచుర్యాన్ని ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పండుగగా మనము జరుపుకుంటూ ఉంటాం. దాదాపుగా పట్టణాలన్నీ కూడా ఖాళీ అయిపోయి తమ ప్రాంతాలకు, నివాస ప్రాంతాలకు తరలి వచ్చేటువంటి ఈ పండుగ చాలా అట్టహాసంగా పల్లె ప్రాంతాల్లో చాలా బాగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. చదువుకునే పిల్లలు మరియు సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారంతా కూడా వారి ప్రాంతాల్లో తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ చదువులు నిర్వర్తించుకుంటూ సుదూర ప్రాంతాల్లో ఉండటం అనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ సంక్రాంతి పండుగకు అందరూ కూడా తమ యొక్క సొంత నివాసాలకు వచ్చి అక్కడ పండుగను అట్టహాసంగా జరుపుకోవటం అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడు దాదాపుగా పట్టణాలన్నీ కూడా ఖాళీ అయినాయనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏ పండుగలు ఎక్కడ జరుపుకున్నప్పటికీ కూడా సొంత ప్రాంతాలకి, సొంత స్థలాలకి మాత్రం వచ్చి ముఖ్యంగా పల్లెల్లో జరుపుకునేటువంటి ఒక ప్రాచుర్యమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మా కమ్మపల్లి గ్రామానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ప్రతి సంవత్సరం మేము నిర్వహించే సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మీరు వచ్చి టోటల్గా మాకు మీ టీవీ ద్వారా అందరికీ చూపించేదానికి, మమ్మల్ని ఇక్కడికి వచ్చి కవరేజ్ చేసేదానికి వచ్చిన దానికి మేము మా గ్రామ ప్రజలు కానివ్వండి, ఈ మండలంలో ఉండే ప్రజల తరఫున మీకు ఏబిఎన్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం వచ్చేసి ఈ సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడిపోకుండా ఉండేదానికి మేము మా గ్రామంలో ప్రతి ఏటా నిర్వహిస్తుంటాం. ఈ నిర్వహించే దాంట్లో నేటి తరానికి కూడా పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి క్రీడలు కూడా మేము చిన్నపిల్లలకు కూడా వచ్చేసి గోలీగుండ్లు కానివ్వండి, బొంగరాలు, కోతి కొమ్మచ్చు, అదేవిధంగా కబడ్డీ, ఖోఖో ఇటువంటి క్రీడలన్నింటినీ కూడా ఇప్పుడు గ్రామాల్లో కూడా ఎవరు కూడా ఇటువంటి క్రీడలు ఆడట్లేదు. అందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రికెట్ అనేసి ఆ మాయాలోకంకి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి గ్రామీణ క్రీడలన్నింటినీ కూడా ఎప్పుడు మనం కనుమరుగు కాకుండా ఉండేదానికి ఇటువంటి నిర్వహిస్తూ ఇటువంటి గంగిరెద్దులు కూడా. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రతి సంవత్సరం దాదాపు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కమ్మపల్లి ప్రజలందరూ కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగలో వయస్సుతో భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సంబరాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. భోగి పండుగ రోజు తెల్లవారుజామున భోగి మంటలు వెలిగించి భోగి మంటలలో నీళ్లు కాచుకొని అభ్యంగన స్నానాలు ఆచరించి అదే భోగి మంటల వెలుగుతో ఇంటిలో దేవుడి దీపాన్ని వెలిగించటం ఆనవాయితీ. ఇదే భోగి రోజు 7 సంవత్సరాలలోపు పిల్లలకి భోగి పళ్ళు పోసి సూర్యుడి సమక్షంలో పిల్లలని దీవించటం మరియు ఈరోజు దోశలతో పాటుగా మాంసాహారాన్ని వండుకొని తినటం ఒక ప్రత్యేకత. మన తెలుగు సాంప్రదాయాల పండుగలలో 3 రోజులు జరిగే పెద్ద పండుగ ఈ సంక్రాంతి. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణంగా సంబోధిస్తారు. ఈ రోజుని మకర సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం. ఈ సంక్రాంతి రోజు శోభాయమానంగా ఇంటి ముంగులను ముగ్గులతో అలంకరించి సూర్యుడిని ఉత్తరాయణంలోకి ఆహ్వానించటం జరుగుతుంది. ఈ కారణంగా సుదూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగించే ప్రతి ఒక్కరూ ఈ పండుగకు తమ పల్లె ప్రాంతాలకు వచ్చి తమ కుటుంబంలోని పెద్దలతో పాటు ఇతర కుటుంబాలతో సంతోషంగా కలిసిమెలిసి చేసుకునే పండుగ. ప్రతి సంవత్సరం ఈ పండుగ చిన్నబాబుగా పిలువబడే మురళీమోహన్ గారు కమ్మపల్లి ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరిపించటం ఆనవాయితీ. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి తనయుడు లోకేష్ గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు తన ప్రియమిత్రుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది జరిగే సంక్రాంతి పండుగ తనకు కొంత ప్రత్యేకత సంచరించుకుందని తెలియజేశారు. తనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు.
ఈ సంక్రాంతి పండుగ కులాలకు అతీతంగా అందరూ ఒక్కటై జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలియజేశారు. ముఖ్యంగా యువత టీవీలకు, సెల్ ఫోన్లకి, క్రికెట్ మ్యాచ్లకు మాత్రమే పరిమితమైపోయారని చిన్నబాబు గారు తెలిపారు. కానీ మన సాంప్రదాయాలను మర్చిపోకుండా రాబోయే భావితరాలకు వారికి అందించే బాధ్యత మనపై ఉన్నదని తెలిపారు. ఈ కారణంగా యువతను బలోపేతం చేయడానికి పండుగలో 3వ రోజైన కనుమ పండుగ రోజు కమ్మపల్లి గ్రామంలో ఉట్టి కొట్టడం, కబడ్డీ, ఖోఖో, కోతి కొమ్మచ్చి వంటి క్రీడలను నిర్వర్తించి యువకుల్లో శారీరక మరియు మానసిక దారుఢ్యాన్ని పెంపొందించే దిశలో కమ్మపల్లిలో క్రీడా కార్యక్రమాలను ఏర్పరచడం జరిగింది. కమ్మపల్లి ప్రజలు అందరూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వారి వంతు సహకారాన్ని అందించినందుకు కమ్మపల్లి ప్రజలందరికీ చిన్నబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. రిపోర్టెడ్ బై రామమోహన్, సత్తెనపల్లి.